హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చి మా తమ్ముడు పెళ్లి కోసమని అన్ని పనులు చేస్తున్నామని చూపిస్తున్నాం కదా! దాంట్లో భాగంగా ఇల్లు మొత్తం పెయింట్ కొట్టడం, ఇంట్లో అన్ని పాత్రలన్నీ కడిగి పెట్టేయడం, సామాన్లన్నీ పెట్టడం జరిగింది. పనికొచ్చే సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసాం. ఇవి కొన్ని పాతవి అనమాట. వ్యవసాయానికి వాడే కొన్ని ఉన్నాయి. తర్వాత ఇంకా పాతవి కొన్ని ఉన్నాయి. అవి అలాగే పడేయకుండా ఇంట్లోనే పాత ఇల్లు కదా అని ఇంట్లో పెట్టి అట్లే ఉండిపోయినాయి. ఈరోజు కొన్ని పాతవైపోయినాయి. అవి పాత సామాన్లు వాళ్ళకేసేద్దామనేసి మిద్దె మీద పెట్టేస్తున్నాం. పనికొచ్చేవి ఇంట్లో పెడుతున్నాం అనమాట. కొంతమంది మా తమ్ముడు పెళ్లి వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. ఇంకొక 3 వీడియోల తర్వాత అంటే బుధవారం అలా మా తమ్ముడు పెళ్లి వీడియోస్ అయితే పెడతానండి. పెయింట్ కొట్టడం అంతా అయింది. తర్వాత మా ఇల్లు చూసారు కదా! కిటికీలు సరిగా లేవు. తర్వాత తలుపు ఎంట్రన్స్‌లో కడప అనేది సరిగా లేదు. చెదులు తినేసింది. దానికోసమని చాలామందిని అడిగాం. ఎవరు తక్కువ పని ఉంటే రాము అనేసి అన్నారనమాట. ఒకాయనైతే ఇంక పెళ్లి ఉందని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇంటి దగ్గరికే వచ్చారు. మా తలుపుకి కింద గడప అనేది సరిగా లేదు కదా! మొత్తం చెదులు తినేసి ఒకసారి ఇంట్లో పాము కూడా వచ్చేసినిందనమాట. కప్పలు, పాములు చిన్న చిన్నవి ఎప్పుడైనా వర్షాకాలంలో అట్లా ఎక్కువ ఇంట్లో వచ్చేస్తున్నాయి. ఇన్ని రోజులు ఎలాగో అలా గడిపేసాం కాబట్టి పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉంటే బాగుండదనేసి ఆయన ఇంటి దగ్గర పిలిపించాం. ఇది మొత్తం తీసేశారు. ఫస్ట్ అయితే ఆ చెక్కని మొత్తం తీసేశారనమాట. చెక్కని మొత్తం తీసి కొత్త చెక్క వేస్తానని ఆయనే చెప్పాము ఆల్రెడీ ఆయనకే తెచ్చేయమని. ఆయన చెక్క అయితే తెచ్చారు. ఆ చెక్క కొడుతున్నారు. అదేవిధంగా కిటికీలకి గాలి కిటికీలు అనేది ఉన్నాయి. వాటికి కూడా ముందు ఎక్కువగా వర్షాలు అట్లా పడడం వల్ల ఎక్కువ చెదులు తినేసి కిటికీ మొత్తం వచ్చేసిందనమాట. ఇంకా దానికి మెస్ కొట్టించాలి. ఇంకో కిటికీకి అద్దం ఒకటి పగిలిపోయింది అప్పుడెప్పుడో. దానికి అద్దం వేపించాలనుకుంటున్నాం. ఇంకోటి తలుపు అనమాట. తలుపుకి మొత్తం కింద వర్షం అట్లా పడి మా తలుపు తీసేటప్పుడు కింద నేలకి ఎక్కువగా ఆనుకోవడం వల్ల అది మొత్తం కింద చూస్తున్నారు కదా! ఇటు సైడు కింద అది తీసేసి చెక్క అలాంటిది వేపిద్దాం అనుకుంటున్నాము. రేకు అట్లా పెట్టినాం కానీ ఒకసారి ఇంట్లో పాము కూడా వచ్చేసినింది దీనివలన. వర్షం పడినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుందనేసి దానికి కూడా ఒక చెక్క లాంటిది కొట్టిద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు మంచం ఉంది మా ఇంట్లో. మా నాన్న ఎప్పుడో తెచ్చిన మంచం అది చిన్నప్పుడు. ఆ మంచాన్ని కూడా ఉండే రేక్ అనేది కొంచెం పోయిందనమాట. అది కూడా తీసి కొత్తది వేపిద్దాం అనుకుంటున్నాము. గడపకు చెక్క కొట్టే ముందే తలుపు కూడా తీసేశారు. తలుపు ఉంటే కొంచెం అడ్డం అనేసి అది కూడా తీసి పక్కన పెట్టేశారనమాట. ఇది మా నాన్న వాళ్ళు చనిపోయారు కదా! వాళ్ళు కట్టించిన ఇల్లు. అది తలుపు కూడా అబ్బుడిదే అనమాట. అప్పుడు మా నాన్న తన్నా కూడా అది అప్పటి నుంచి ఇట్లే ఉంది. మార్చకుండా మా నాన్నమ్మ ఉన్నప్పుడు కూడా ఏం మార్చలేదు. పెయింట్ అయితే కొట్టించింది కానీ ఇంట్లో ఏం మిగతా పనులేం చేయించలేదు. అట్లే గడిపేసినాం ఇన్ని రోజులైతే. కొంచెం ఎగస్ట్రా కట్ చేసేసాడంట. అందుకే కరుపుకు సెట్ అవ్వలేదు. మళ్ళీ కట్ చేస్తున్నాడు. ఇక్కడ వైర్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ మొత్తం తలుపు తీసేటప్పుడు వేసేటప్పుడు ఇక్కడ గారి మీద కూడా చూడండి ఒక గుర్తు లాంటిది ఎట్లా పడిపోయిందో. మా తలుపు కొంచెం కిందకు ఉంటుంది. వేసేటప్పుడు తీసేటప్పుడు గర్ర గర్ర మన సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట.
ఇప్పుడు సెట్ అయిపోయిందనమాట, కరెక్ట్గా సరిపోయింది. రెండోసారి మళ్ళీ కోసినప్పుడు ఇంకా వీటికి ఈ వారం ఒకటి ఆ వారం ఒకటి ఒక మేకు లాంటిది కొడితే సరిపోతుందంట, సెట్ అయిపోయినట్లే అంట. మాకు అనిపించింది ఇంత లావు గడప వేశారు కదా, మా తలుపుకి ముందు చిన్న గడపే ఉండేది అని చెప్తే, లేదు అట్లేం ప్రాబ్లం లేదులే సరిపోతుంది అన్నారు. మరి ఈ గడప వేసినా ఇటు సైడ్ కొంచెం సందు అట్లే ఉండిపోయిందనమాట, దానికి సిమెంట్ అట్లాంటిది వేసుకోండి అని చెప్పారు. ఆ సందులో నుంచి మళ్ళీ కప్పలు అలా ఏమైనా వచ్చేస్తాయి, సిమెంట్ వేసుకోండి అన్నారు. ఇంకా లోపల కూడా చెక్క వేయచ్చు కదా అంటే, అట్లా వేయలేంలే అని చెప్పారనమాట. అలా గడప అయితే వేపించేసాం. తర్వాత వచ్చి ఇది మంచం అండి, మా నాన్న చనిపోయారు కదా, మా నాన్న కొన్న మంచం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్నే యూజ్ చేస్తున్నాం, కొత్త మంచం ఏం కొనలేదు. దీని మీద ఉన్న చెక్క చూడండి చాలా పలుచుగా అయిపోయి మొత్తం పోయిందనమాట. పాతది కదా, ఎన్నో సంవత్సరాలది కాబట్టి అది పోయింది, పక్కన తీసేసామన్నమాట. దాన్ని అయితే కొత్త చెక్క ఒకటి తెప్పించాం దాని మీద వేయడానికి. అప్పట్లో ఈ మంచం ఎంత పడిందేమో తెలియదు కానీ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నిజంగా ఏం చెదులు అట్లా పట్టకుండా అట్లా ఉందన్నమాట. దీని మీద ఉండే అన్ని తీసేశారు. దీనికి అక్కడక్కడ శిలలు అనేది ఉన్నాయనేసి అవన్నీ పెరుకుతున్నారు ఫస్ట్ అయితే ఆయన. దీనికి తెచ్చిన చెక్కే తలుపు కూడా కొంచెం కింద కొట్టి పెద్దాం అనుకుంటున్నాము. ఆయన ఇదే సరిపోతుంది అన్నారనమాట. చూడాలి ఇంకా సరిపోతుందో లేదో. ना कड़ी थी फोटा कड़ी बनती ఇంత చెక్క మిగిలిందనమాట. ఈ చెక్కే ఇంకా తలుపు కింద కొట్టించాలనుకుంటున్నాం. దీనికైతే సరిపోయింది. మంచానికి కొత్త చెక్క అయితే వేపించేసాము. ఇంకా ఇది సౌండ్ వస్తుంది అనమాట కూర్చున్నప్పుడు అట్లా. సో ఇప్పుడేం అట్లా సౌండ్ రాదు. సో తర్వాత గ్యాస్ పొయ్యి పెడుతున్నామంటే, ఇక్కడ మామూలుగా మేము టమోటా కిరీట్లనే ఉండేవి, అవి పెట్టుకొని కింద చేసేవాళ్ళం అనమాట. సో మళ్ళీ కూర్చొని చేసేవాళ్ళం. సో అట్లా లేకుండా గ్యాస్ కొంచెం ఎత్తుగా రావాలనేసి సిమెంట్ రాళ్ళు ఉంటే అవి మా ఇంట్లో అప్పుడు మా తమ్ముడు మా నాన్న ఎవరు లేరు, అందుకనేసి చుట్టుపక్కల మా పిన్ని వాళ్ళు అత్త వాళ్ళు ఎవరో వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించి ఆ బండలు కూడా పెట్టిద్దామనేసి చేస్తున్నాం. అంతలోనే తలుపు వేయాలి ఫస్ట్, ఉండండి కొంచెంసేపు అన్నారు ఆయన. సో తలుపుకు చూడండి కింద మొత్తం కొడుతున్నారనమాట. మిగిలింది కదా మంచంది చెక్క, అది అనమాట ఇది. సో ఆ చెక్క కొట్టించి దీనికి పెయింట్ కొట్టించేస్తే సరిపోతుందన్నారు. ఇదే గ్రీన్ కలర్ ఉంది కదా, అది కూడా కింద కొట్టించేయండి సరిపోతుందన్నారు. సో దానికోసమని ఈయనైతే చెక్క కొట్టేస్తున్నారనమాట. మాకు పొయ్యి ఉంది కాబట్టి అప్పుడేం పెట్టలేదు. నాన్నమ్మ ఉన్నప్పుడు కూడా పెద్దగా గ్యాస్ మీద చేసేవాళ్ళం కాదు కాబట్టి కిందే కిరీట్ లాంటిది పెట్టుకొని అట్లా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట, కిందే పెట్టేసి గ్యాస్. కానీ ఇప్పుడు కొంచెం హైట్లో ఉంటే బాగుంటుందనేసి సిమెంట్ రాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చి తీసుకొని, సో సిమెంట్ రాళ్ళు ఇటు సైడ్ 5 అటు సైడ్ 5 పెట్టి దాని మీద కడప బండ ఒకటి తెప్పించాం, అది పెడదాం అనేసి. జెంట్స్ ఎవరు లేరు చుట్టూ, సో లేడీస్ ఒక 5-6 మంది వచ్చారు, వాళ్ళే హెల్ప్ చేస్తున్నారనమాట. దీని మధ్యలో సిమెంట్ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నారు, కానీ అప్పట్లో సిమెంట్ దొరకలేదు. సో అట్లే పెట్టేసాం. సిమెంట్ రాలే కదా కొంచెం గట్టిగా ఉంటాయిలే అనేసి సిమెంట్ అట్లేమీ వేయలేదనమాట. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ గడి కూడా లేదు, ఇంటి లోపల నుంచి గడి ఉంది కానీ అది తీసి వేసుకునే గడి ఉంది కొంచెం, అందుకని అది కూడా వద్దు అనేసి ఒక పెట్టిస్తున్నాం గడి లాంటిది. ఇక్కడ హ్యాండిల్ కూడా లేదు, అంటే తలుపు తీసేటప్పుడు ఇట్లా హ్యాండిల్ ఉంటుంది కదా, అది కూడా ముందు ఉండేది, అది పోయింది సరిగా లేదని ఇది ఒకటి వేయించామన్నమాట. తలుపుకి కింద కొట్టడం అయిపోయింది, హ్యాండిల్ వేస్తున్నారు. తర్వాత వెనకాల గడి కూడా వేసేసారు, కింద గడప కూడా వేసేసారు. తర్వాత మంచానికి చెక్క కూడా కొట్టేశారు. ఇంకా కిటికీలు మిగిలాయి అనమాట. సో కిటికీలకి మెస్ అయితే కొట్టిస్తున్నాం. వర్షం అట్లా పడినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. దాంతోపాటు ఎలుకలు అవి కూడా ఎక్కువగా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, ఎక్కువగా స్పేస్ ఉంది కాబట్టి. దానికోసమని మెస్ అయితే కొట్టించేస్తున్నాం, ఎలుకలు అట్లా ఏం రాకుండా ఉండటానికి. తర్వాత వర్షం వచ్చినప్పుడు కూడా ఇంట్లో అట్లా ఏమన్నా రావచ్చు అనుకుంటున్నా, కానీ దానికి కూడా ఏదైనా చేయాలి. అంతలోపలే ఇవి గడపకు వేయించాం కాబట్టి గడపకు పెయింట్ కొట్టలేదు అప్పుడైతే. గడపకు పెయింట్ కొట్టి మళ్ళీ రామన్నాము. సో వాళ్ళైతే వచ్చారు, గడపకు పెయింట్ అనేది కొడుతున్నారనమాట. తర్వాత మెస్ అయితే కొట్టించేస్తున్నాం, ఆయన మెస్ అయితే కొడుతున్నారు. గోడ చాలా గట్టిగా ఉంది, దిగడం లేదు అన్నారనమాట. తర్వాత ఇంకెట్లాగా అలా 4 కిటికీలు గాలి కిటికీలు ఉన్నాయి. సో ఒక కిటికీ 200 తీసుకున్నాడు. ఇది మరుసటి రోజు పెళ్ళి రేపు ఉందనగా ఈరోజు వచ్చాడు ఆయన. సో కొట్టించేసామన్నమాట ఎట్లాగో అలా. తర్వాత ఈ కిటికీ ఉంది కదా, ఈ కిటికీకి కూడా అద్దం లేదు, అద్దం తెచ్చి వేరే అద్దం అనేది వేపించడం జరిగింది, సేమ్ అద్దం అయితే కాదు. సో ఫైనల్గా మొత్తం
కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేసేసాం. ఇంటి ముందర కొంచెం సిమెంట్ వేస్తే అక్కడక్కడ గుంతల్లాగా ఉన్నాయి, అవి కూడా వేయాలనుకుంటున్నాము. సో తర్వాత ఇంకేం పెద్దగా పని లేవండి, ఇంకా పెళ్లి వీడియో పెట్టేస్తాను త్వరలోనే. ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్గా కొన్ని పనులు అయితే చేయడం జరిగింది.